హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూనియస్ మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే గుంతలు పూడ్చిన అధికారులు శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. ప్రారంభించిన 25 రోజులకే హాంఫర్ట్ అని బ్రిడ్జ్ మీద మనం ఒక వార్త రాష్ట్రం. మంచిర్యాల జిల్లా మందమరిలోని పాత బస్టాండ్ ఏరియాలో ఎస్బీఐ బ్యాంక్ సందర్శన. సాధారణ ప్రసవాలను వైద్యులు ప్రోత్సహించాలి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ. జిల్లా కలెక్టర్ హనుమంత్ చేస్తున్న వ్యాఖ్యలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. మరిపెడ ప్రభుత్వ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం. సెలైన్ బాటిల్ నుంచి వృధాగా పోతున్నా పట్టించుకొని వైద్యులు. పేదల ప్రాణాలతో చెలగాటాలు. బాధ్యులు ఏది ఏంటని అడిగితే నిర్లక్ష్య సమాధానం. ప్రభుత్వ దవాఖానాను నమ్ముకుంటే ఇంతేనా? డోర్నకాల్లో మరిపేడలో సెలైన్ నుంచి పోతున్నా కూడా పట్టించుకోవట్లేదంట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లె దవాఖానాలు సైతం పేద ప్రజలకు వైద్యం అందాలని చెబుతుంటే దీనికి భిన్నంగా ప్రభుత్వ దవాఖానాలు పనిచేస్తే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరిపేడ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో వైద్యుల తీరు చూస్తే ఆగమవుతుందంట. అక్కడ ఘనంగా మండి బజార్లో ఇస్లాం ప్రవక్త జయంతి ఉత్సవాలు. వరంగల్ క్రైమ్ ఏసీబీగా భోజరాజు నియామకమైన. మెడికల్ కళాశాల ప్రారంభానికి హెలికాప్టర్లో మంత్రులు వచ్చిండ్లు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంచాలి. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ధరణి ప్రజాపాలన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి. జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జనగాం ఓటరు జాబితాలో అభ్యంతరాలు తెలియచేయండి. ఆత్మకూర్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. బాధితులకు అండా కుంభగిరి కొండ. సేవే లక్ష్యంగా ప్రవర్తన. యశోద ఫౌండేషన్ పేదలకు దాతలకు వారధిగా నిలుస్తున్న కోటేశ్వర్లు భద్రాచలం. గ్రేట్. 4 లక్షల విలువైన స్పోర్ట్స్ టీషర్ట్స్ పంపిణీ. ఖమ్మం ఫిట్ పోలీస్ ఖమ్మం రన్నర్స్ గ్రూప్ ఔదార్యం. వరద బాధితులకు టీషర్ట్స్ అందజేస్తూ ఉన్నారు. గ్రేట్ జాబ్. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మండల స్థాయి పాఠశాలల క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం మనుగురు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఇష్టారాజ్యం. కోర్టు ఆదేశాలు బేఖాతార్. ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. దొంగచాటున వెహికల్ ఎత్తుకెళ్లారు. బొలారో యజమాని ఆవేదన. పినపాక. వరద బాధితులకు అండగా బైబిల్ మిషన్ చర్చ్. బియ్యం బట్టల పంపిణీ చేసిన వరప్రసాద్ దేవమణి దంపతులు. ఇది ఇట్లా ఉంటే స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. అదరగొట్టిన టీమిండియా. భారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్. తొలి రోజు భారత్ స్కోర్ 339 కొట్లింది. 6 వికెట్లు పోయినాయి. శతకంతో దుమ్ము లేపిన అశ్విన్. 86 పరుగులు చేసిన జడేజా. గ్రేట్. వేదికలు ఫిక్స్. ఓ రేంజ్లో ప్రైజ్ మనీ. ఉమెన్స్ T20 వరల్డ్ కప్కు ఏర్పాట్లు పూర్తి. అధికారికంగా ప్రకటించిన ఐసీసీ. ఉమెన్స్ కూడా మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఇక హెడ్ కోచ్ దులీప్ వంకర బుద్ధి. 20 ఏళ్ల నిషేధం విధించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అంట. మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విక్టోరియా మహిళల జట్టు హెడ్ కోచ్ దులీప్ సమరవీర భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మంచిగానే ఉంది కథ. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. గేమ్ చేంజర్ పై క్లారిటీ. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన తమన్. ఇక శ్రీలీల ఫేవరెట్ రోల్ బాలయ్య సినిమాలో నిదే. ఇన్స్టాలో ఫోటో షేర్ చేసిన శ్రీలీల అంట. ఇక కంగువా కొత్త అప్డేట్స్. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది కంగువా. కంగనా ఎమర్జెన్సీకి ఊరట. మూవీపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇక అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏందో తెలియదు. కానీ ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.